ఇగోండి చూసారా, పార్వతీ పరమేశ్వరులు కేదారేశ్వర స్వామి వ్రతం కదా ఈరోజు. అయిగోండి మా నోము దూరాలు అవి ఈ రకంగా. ఇగోండి ఫ్రూట్స్, అవిగోండి గౌరమ్మ తల్లి, వినాయకుడు, వీళ్ళందరినీ ఈ రకంగా చక్కగా ముస్తాబు చేసుకుని ఇగోండి చూసారా ప్రసాదాలు అనమాట. ఆవు పాలు, పూలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు ఇగోండి ఈ రకంగా ఇవన్నీ చక్కగా పెట్టుకొని మేము ఇగోండి చిల్లర డబ్బులు అవన్నీ ఈ తండ్రికి సమర్పించుకున్నాము. ఇగోండి చూసారుగా ఈ రకంగా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చక్కగా పచ్చ పెసలు అనమాట. ఈ బూరెలు వండుకుంటే ఎంతో బాగుంటాయండి. చూసారా ఇగోండి చక్కగా ఎంత పచ్చగా ఉన్నాయో చూసారా. ఇవి దోరగా వేపేసుకోవాలి. దోరగా వేపేసుకొని చక్కగా గాలించేసుకొని ఉడకబెట్టి బెల్లం పాకం పట్టేసి చక్కగా ఇది బూరెలు వండుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ నేను మీకు వివరించి నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దోరగా ఈ పచ్చగా ఉన్నాయి కదండి, ఇప్పుడు దోరగా ఏపిని మీకు చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో చూడండి. ఇగోండి ఇగోండి ఈ రకంగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఈ రకంగా ఎంత బాగుంటుందోనండి టేస్ట్. ఓకే, నేను అన్నీ వివరించి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి చక్కగా ఈ రకంగా ఇలా ఉడకబెట్టాను. చూసారా విడిపోయింది. ఇలా ఈడేలాగా చక్కగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఈ రకంగా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇదిగోండి మిక్సీలో ఈ రకంగా నేను ఆడాను. ఇలా ఆడుకోవాలి. చూసారు కదా ముద్దగా ఎలా ఉందో. దీంట్లో పాకం పట్టి మనం పోసుకోవాలి. చూసారు కదా, ఏదైనా చక్కగా చేసుకుంటేనే మనకి తెలుస్తుందండి. ఓకే, మీరు కూడా ఈ రకంగా ఎలా మళ్ళీ దీని బూర్లు ఎలా వేయాలో కూడా నేను వివరించి అన్నీ చెప్తాను. ఓకే, ఇగోండి చూసారా ఈ రకంగా చక్కగా ఉండలో పాకం ముద్ర పాకం పట్టేసాను. ఈ రకంగా ఉండలు తయారు చేసాం కదా మనం. ఓకే, ఇప్పుడు చూసారు కదా అవిగోండి బూరులు ఈ రకంగా చక్కగా వండుకోవాలి. ఇగోండి ఈ రంగు బంగారపు సాయలో చక్కగా చూసారా ఎలా వచ్చినాయో. ఇగోండి ఈ రకంగా వండుకోవాలి బూరెలు. చూసారుగా పెసర బూరెలు అనమాట ఇవి. మీకు చెప్పాను కదా చాలా బాగుంటాయండి పెసర బూరెలు చక్కగా అని. చూసారా ఈ విధంగా చక్కగా వచ్చింది. ఓకే, ఇగోండి ఈ రకంగా ఈ విధంగా చక్కగా ఇగోండి ఎగుతున్నాయి అన్నమాట ఇవి. అది ఓకే, ఇవ్వండి మళ్ళీ మీకు చూపిస్తాను. అవగోండి బూర్లు మీకు చూపించాను కదా పెసర బూర్లు అనమాట ఇవి. చూసారుగా ఈ విధంగా. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి. అయ్యండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి. చూసారుగా బూర్లు అండి ఇవి. ఎందుకంటే 1/2 కేజీ పెసలు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ మినపప్పు. చూసారా మనం పిండి అయినా కలుపుకోవచ్చు. బియ్యం అయితే 1 డబ్బాడున్నర 1/2 కేజీకి అంతే. ఓకే, కలుపుకోవాలి. నేను లెక్క చెప్పాను కదా మీకు. ఇవేమో మామూలుగా లాస్ట్లో సపట వేసుకుంటాం కదండి. ఇవ్వండి ఇలా మామూలు ఉట్టి బూరెలు అనమాట ఇవి. సప్పటి ఆయిల్ వేసాను. ఓకే, ఇదిగోండి పరవన్నం. ఈరోజు మా పిండి వంటలు చెప్తున్నాను. పరవన్నం చూసారుగా. పరవన్నం తర్వాత ఇదిగోండి అరటికాయ వేపుడు ఇది. ఓకే, ఇదిగో నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో. చూసారు కదండి. ఇదిగో పప్పు, ముద్దపప్పు అనమాట. ఇదిగోండి మనం పెసలు ఉడకబెట్టిన తర్వాత వడకట్టిన చారు ఉంటుంది కదా, అవి నేను ఈ చారు పెట్టాను. దప్పలం అదిగోండి కలగలుపు దప్పలం అనమాట అవి. చూసారుగా ఇన్ని రకాలుగా నేను మా వంటకాలు చక్కగా మీకు ఇచ్చేసాను. చూసారు కదా ఈ విధంగా చక్కగా. అదిగోండి చూసుకోండి మీరు. ఓకే, ఈ రకంగా నేను చేశాను ఈరోజు మా పిండి వంటకాలు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.